వందనాలండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు ఒక మాట చెప్పారండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అన్నారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కనుక అపోస్తులు దేవుని యొక్క ప్రేమ వారి హృదయాల్లో నింపబడి ఉన్నది. అదే విధముగా మనందరము కూడా పరిశుద్ధాత్మ ద్వారాగా మన దేవుని యొక్క ప్రేమతో మనము నింపబడాలి. అందుకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి మనము దేవుని దగ్గర అడగాలి. యేసు ప్రభు వారిని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఆయన ప్రేమతో మనం నింపుతారు. ఆయన అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో ఏమని చెప్పారంటే పౌలు గారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని అన్నారు. అంటే 13వ అధ్యాయం 1వ వచనం 2-3 చదివినప్పుడు ఏం చేస్తున్న మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ఒకవేళ కొండలు పెకిలించగలిగినటువంటి విశ్వాసంతో నింపబడి ఉన్నా, ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నా, ఈరోజు నేను జ్ఞానమంతా కూడా సమస్యమును తెలుసున్నా, మరి సమస్యమును నేను ఏమి ఆయన నా పేదల కొరకు నేను నా ఆస్తులంతా కూడా సమస్యమును దారిపోసిన ప్రేమ లేని వాడినైతే వర్ధిలను. ఏ ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే ప్రార్థన చేసి యేసు ప్రభు వారిని అడగాలి. యేసుక్రీస్తు వారి ప్రేమను మనము నింపబడి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ లోకములో అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ అండి. ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ. మనము కూడా అలాగా అందరినీ ప్రేమించగలిగిన స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి సేవకులు, విశ్వాసులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను గమనించాలి. ఎందుకంటే ఈరోజు సేవకుల్లో కానీ విశ్వాసంలో కానీ ఈరోజు ఎవరిలో కూడా క్రైస్తవుల్లో దేవుని యొక్క ప్రేమతో నింపబడి జీవించలేని స్థితిలో ఉన్నారు. కనుక అందరూ కూడా ప్రార్థన చేసి ప్రభువాన్ని ప్రేమను నాలో నింపు ప్రభువాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రార్థన చేసి అడగండి. అప్పుడు ఆయన నీ ప్రేమతో మనల్ని అందరినీ కూడా నింపుతారు. అప్పుడు మనం ఏది చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క ప్రేమతో నింపబడకుండా మనం ఏది చేసినా వ్యర్థముగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. వందనాలు.